ధర్మ ప్రచారం అనేటటువంటి దానికి ఆది ఎక్కడ ఉంటుంది అంటే అమ్మ దగ్గర ఉంటుంది. అమ్మ చెప్పిన మాట పిల్లవాడు మరిచిపోడు జీవితంలో. ఎవరు ఎన్ని చెప్పనివ్వండి, నానా రోజు బొట్టు పెట్టుకోవాలి నానా, బొట్టు పెట్టుకోకుండా ఉండకూడదురా అని అమ్మ ప్రేమతో బొట్టు పెట్టింది అనుకోండి, ఎవరైనా పిల్లాడు బొట్టు చెరిపాడు అనుకోండి, వాడు ఒప్పుకోడు. మా అమ్మ పెట్టిన బొట్టు ఎందుకు చెరిపావు అంటాడు. వెంటనే వాడు వెళ్ళి బొట్టు పెట్టుకుంటాడు. నాన్న బొట్టు పెట్టుకోవాలరా అని అమ్మ చిన్నతనంలో చెప్పిన మాట వాడి జీవిత పర్యంతం గుర్తుంటుంది. యం పాలయసి ధర్మంతం నృత్యాచర్యమేనచ సవై రాఘవశార్దూలా ధర్మస్వామిభిరక్షతు. ఈ శ్లోకం చెప్పి రాముడి ధర్మం గురించి చెప్పి, నాన్న ఆయన రా రాముడు, రామా జేజీ అని ఒక్క నమస్కారం పెట్టరా అని అమ్మ రాముడి ముందు నిలబెడితే ఇంకొక రాముడు, ఇంకొక లక్ష్మణుడు, ఇంకొక సీతమ్మ ఈ జాతిలో పుడతారు. ధర్మము నిరంతరంగా ప్రవహిస్తుంది తప్ప ధర్మ ప్రచారం జరగాలి, ధర్మ ప్రచారం జరగాలి, ధర్మ ప్రచారం జరగాలని చెప్పి గదుల్లో కూర్చుని సమావేశాలు నిర్వహిస్తే ధర్మ ప్రచారం జరగదు. ధర్మ ప్రచారం మనకు ఆది ఎక్కడ ఉంటుంది అంటే అమ్మలో ఉంది. కాబట్టి సవినయంగా నేను తల్లులు అందరి పాదములు పట్టి నమస్కరించి ప్రార్థన చేసేదేది అంటే ఈ శ్లోకమును ధారణ చేసి బిడ్డలకి చెప్పండి. నేను ఏదో అధికారం ఉన్నవాడనని కానీ, చెప్పగలిగిన సమర్థుణ్ణని కానీ, నాకు ఆ పాత్రత ఉందని కానీ, నేను అధికారినని కానీ నేను ఈ మాట చెప్పట్లేదు. మీ అందరికీ తోడబుట్టిన వాడిగా మీ పాదములు పట్టి ప్రార్థన చేసి నేను కోరుకునేది రామాయణ శ్లోకాన్ని బిడ్డలకి నేర్పండి. ధర్మము తనంత తాను నిలబడుతుంది, లోకంలో శాంతి నెలకొంటుంది.